వరప్రసాద్ గారిగా ఇప్పుడు వెండితెర మీద నిలబడ్డ చిరంజీవి గారి ఆశీస్సులతో మేమంతా ఈ విజయోత్సవాన్ని పంచుకుంటున్న శుభ సందర్భంలో ఈ విజయోత్సవానికి విచ్చేసిన మనసున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరి పాత్ర ఎంతున్నా ఈ సినిమా విజయానికి మాత్రం ఒక హిమనగ శిఖరం, ఒక మేరునగ శిఖరం ఉన్నారు. ఆ హిమనగ శిఖరం చిరంజీవి గారు అయితే, ఆ మేరునగ శిఖరం అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారికి విమర్శలు, తర్వాత ఏమో సులువుగా తీసిపాడేయడాలు చాలా ఎదుర్కొంటూనే ఉంటారు, కానీ హిట్లు మాత్రం ఇస్తూ ఉంటారు. ఈ సినిమాకు కూడా ముందు క్రింజ్ అని, ఇన్ని కోట్లు కలెక్షన్ చేసిన తర్వాత సుడి అని, ఈ అంటే ఈ కాలంలో మీముల్లో అంశాలను బట్టి మీమాంసల్లో పడే కాలం అయిందన్నమాట ఇది. అందుకని ఆ మీమ్స్ని చూసి ప్రతివారు ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. కానీ 9 వరుస విజయాలకు కారణం ఏంటంటే అనిల్ గారికి ఏది, ఎప్పుడు, ఎంత, ఎవరి ముందు ఎలా కావాలో తెలిసిన స్పష్టత ఉన్న దర్శకుడు కాబట్టి ఆయనకి 9 విజయాలు వరుసగా వచ్చింది. ఉదాహరణకి ఈ పాటలో అంటే రచన చేస్తున్నప్పుడు ఏదైనా మంచి ప్రాస వస్తే చాలా బాగా అనిపించి అది వాడేయాలనుకుంటాం. శశిరేఖ పాటలో ప్రసాదు ఓ ప్రసాదు అన్న లైన్ దగ్గర ఒకసారి అన్న తర్వాత రెండోసారి అన్నప్పుడు హీరో పాత్ర నిఘా భద్రతా వర్గాలకు సంబంధించింది కాబట్టి మనం కొత్తగా ఏదైనా రాద్దామని చెప్పి ప్రసాదు ఓ మొసాదు అని రాస్తే, బాబు ఇప్పుడు మొసాదు అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన నిఘా వ్యవస్థ అని ఇప్పుడు ఆడియన్స్ డిక్షనరీలు ఎత్తుక్కుని చూసే అంత సమయం లేదు. అది సంక్రాంతికి మెదడుకు మేత పెట్టుకోవడానికి రారు, మనసారా నవ్వుకోవడానికి వస్తారు కాబట్టి అలా సులువుగా ఉంచు పాటని అని చెప్పి నిర్దేశించి అలా ప్రతి వాక్యాన్ని తనకి ఏది కావాలో అది తెప్పించుకుంటారు. ఒక్క సాహిత్య శాఖలోనే కాదు, ప్రతి 24 శాఖల్లోనూ తనకున్న స్పష్టత, స్వచ్ఛత అన్నీ కలిపే 9 విజయాలకి మెట్లేసి 10వ విజయం వైపు పరిగెడుతుందనేది నా ఉద్దేశం. అలాంటి దర్శకుడు ఉన్నప్పుడు ఇలాగే 100 కోట్లు వస్తూ ఉంటాయి. తన విజయంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు అనిల్ రావిపూడి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇక చిరంజీవి గారు, నా మొదటి సినిమా రాసింది ఏదైనా కానీ తెర మీద అందరివాడు సినిమాలో తెర మీద నా పేరు మొట్టమొదటిసారిగా చూసుకున్నాను. మొత్తతాడి విడుదలైంది కాబట్టి ఆ రోజు నుంచి ఈరోజు మనశంకర వరప్రసాద్ వరకు నా జీవితంలో ప్రతి దశలోనూ చిరంజీవి గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు. ఈ విజయంలో కూడా భాగం చేసినందుకు వారికి నా కృతజ్ఞతలు. సుష్మిత గారికి నేను సినిమా పరంగా ఇది భాగస్వామ్యం మొదటిసారి, కానీ మీలేవరు కోటీశ్వరుడికి మేము కలిసి పనిచేసాం. ఆనాటి జ్ఞాపకాల నుంచి ఈనాటి జ్ఞాపకాల వరకు ఈ విజయాల్ని పంచుకుంటున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ఇలా ఎప్పుడైతే నేను విడుదలకి ముందు మాట్లాడానో, మనశంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారనేది ఎంత నిజమో, మనశంకర వరప్రసాద్ గారు పండగ తెస్తున్నారనేది కూడా అంతే నిజం అన్న మాట నిజమైనందుకు సంతోషిస్తూ ఆయన పండగని ఇలాగే కొనసాగిస్తున్నారు అన్న విషయానికి ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగ్గురు లిరిసిస్టులు మాట్లాడుతున్న సమయంలోనే మా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. వారికి కూడా వెల్కమ్ చెప్పేస్తూ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత అద్భుతమైన పాటల్ని మా ప్రేక్షకులందరికీ అందించినందుకు. సో ఒక్కసారి మీ అందరి అటెన్షన్ నాకు కావాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ సినిమాకి సంబంధించి మీరందరూ థియేటర్స్లో ఎలా అయితే చప్పట్లు వరుసగా ప్రతి డైలాగ్కి, ప్రతి సీన్కి, చిరంజీవి గారి ప్రతి రియాక్షన్కి, టైమింగ్కి కొడుతూ ఉన్నారో, అలాగే ఇక్కడ కూడా మీరందరూ ప్రతి రికార్డుకి చప్పట్లు కొట్టాల్సిన టైం వచ్చిందనమాట. నేను ఇప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ని నేను చదవబోతున్నాను, మీ అందరికీ చెప్పబోతున్నాను ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు. టు స్టార్ట్ విత్ సినిమా 350 కోట్ల ప్లస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎస్, అండ్ నార్త్ అమెరికా గ్రాస్ $3.2 మిలియన్. అలాగే నార్త్ అమెరికాలోనే ఫస్ట్ డే అంటే ప్రీమియర్స్తో మాత్రమే $1.5 మిలియన్ సాధించడం జరిగింది. ఇది ఒక రికార్డ్. అండ్ ఈ నార్త్ అమెరికా గ్రాస్ అనేది అటు మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి కెరియర్లో కూడా ది హైయెస్ట్ కలెక్షన్స్ ఫర్ మనశంకర వరప్రసాద్ గారు. అండ్ అఫ్ కోర్స్
డే 5th అండ్ డే 7th కలెక్షన్స్ కూడా హైయెస్ట్ రికార్డ్స్, ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఫర్ ఎ ఫిల్మ్, రీజనల్ ఫిల్మ్ అని చెప్పాలి. సో దానికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోవడం జరిగింది. ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ప్రాఫిట్స్ని చూడడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డ్స్ దట్ మనశంకర వరప్రసాద్ గారు హ్యాస్ సెట్. అండ్ అఫ్ కోర్స్ బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా 6 million ఫాస్టెస్ట్ టికెట్స్ బుకింగ్ జరిగింది కూడా ఈ సినిమాకే. అండ్ 3.6 million బుకింగ్స్ బుక్ మై షోలో జరిగింది కూడా ఈ సినిమాకే. ది ఫాస్టెస్ట్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ బుక్ మై షో అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారి 9th కాన్సిక్యూటివ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ మనశంకర వరప్రసాద్ గారు, and second consecutive industry hit for Anil Ravipudi garu. This is a wonderful record for Manashankara Varaprasad garu. And of course సంక్రాంతికి వస్తున్నాం 2025, మనందరికీ తెలుసు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది గ్రాసర్ గా. అండ్ ఇప్పుడు అలాగే మనశంకర వరప్రసాద్ గారు కూడా. అండ్ ఇంత అద్భుతమైన బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ ఈ 2 వారాల్లో మాత్రమే సెట్ చేయడం మనశంకర